మన భారతదేశానికి క్రైస్తవ్యం బ్రిటిష్ వారి ద్వారా వచ్చిందని, మన భారతదేశానికి మరియు క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధమూ లేదని, నిజదేవుణ్ణి తెలుసుకుని సత్యమార్గములో నడిచేవారిని మతం మారిన వారని, మాది లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర అని ఎంతో మంది మత ఛాందసవాదులు క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా పాస్టర్ జాన్ కొయ్య గారు జీసస్ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే రోజు ఒక సెమినార్ ని నిర్వహిస్తున్నారు. ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దినోత్సవం, జూలై 3, 2026. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకరైన తోమా మన భారతదేశానికి యేసుక్రీస్తు యొక్క సువార్తను తీసుకువచ్చిన దినమది. అప్పటి నుండి క్రైస్తవ్యానికి మన భారతదేశంలో 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 2000 సంవత్సరాలలో క్రైస్తవ్యం మన భారతదేశానికి చేసిన మంచి ఏంటి, మిషనరీలు మన భారతదేశానికి వచ్చి ఏమేమి సంస్కరణలు చేశారు, అటు తర్వాత క్రైస్తవులు మన భారతదేశానికి చేసిన సేవలు ఏమున్నాయి, క్రైస్తవులు భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం పోరాడి ఏ విధంగా మన దేశానికి స్వాతంత్రం రావడానికి వాళ్ళు కారకులయ్యారు, ఇవన్నీ విషయాలు కూడా మీకు జూలై 3వ తారీఖు 2026 అంటే వచ్చే నెల విశాఖపట్నంలోని QMB చర్చ్ లో 1 డే సెమినార్ లో తెలియజేయబడతాయి. ఈ సెమినార్ లో నిర్వాహకులైన పాస్టర్ జాన్ కొయ్య గారు, OBCC మినిస్ట్రీస్ నుండి పాస్టర్ హనీ జాన్సన్ గారు మరియు AKWC అపాలజెటిక్స్ నుండి బ్రదర్ అనిల్ కుమార్ గారు ప్రధాన వక్తలుగా ఉంటారు. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ 1 డే సెమినార్ కి జూలై 3వ తారీఖున QMB చర్చ్ కి వచ్చి పాల్గొనవలసిందిగా మా ప్రార్థన.